శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరం వచ్చేసింది. ప్రతి వారికి కూడా ఈ సంవత్సరం అంతా మాకు ఎలా ఉండబోతోంది, పంచాంగ శ్రవణం చేద్దాము. అలాగే పంచాంగ వివరాలలో మన రాశి ఏ విధంగా ఉంది, ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ సంవత్సరం మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందా, ఇలాంటి ఉత్సుకతలు చాలా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ఏ రాశి వారికి ఎంత ఆదాయము, ఎంత వ్యయము, ఎంత రాజపూజ్యము, ఎంత అవమానము, ఇవన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. అయితే ఇక్కడ ఒక సూచన ఏమి చేస్తున్నాను అంటే, నిజంగా ఆదాయ వ్యయాలు, రాజా పూజ్య అవమానాలు ఇవన్నీ జరుగుతాయా అంటే 3 వంతులు ఖచ్చితమైన ఫలితాలనే ఇస్తాయి. ఒక వంతు ఫలితము మన జన్మ జాతకంలో అప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మారతాయి. మనము నమ్మినటువంటి భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాల వల్ల కూడా కొంత మారుతుంది. కాబట్టి ఉగాది రోజు తప్పనిసరిగా పంచాంగ శ్రవణము కూడా చెయ్యండి. ఇది కూడా మన యొక్క అదృష్టాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది, అకాల మృత్యువుల్ని దాటించేస్తూ ఉంటుంది, అవమానాలని కూడా తీసేస్తూ ఉంటుంది. కాబట్టి పెద్దలు చెప్పిన, శాస్త్రము చెప్పిన విషయాలని దృష్టిలో పెట్టుకొని ఏదైనా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి అన్నా, వ్యయం ఎక్కువగా ఉంది అన్నా బాధపడద్దు. దానికి తగిన రీతిలో మీరు ఏమి పరిహారం చేసుకోవాలి, దీనిని మనం ఎలా పరిష్కరించుకోవాలి అనుకునేది ఏదైతే చెప్తానో అది విని పాటించండి. మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. ఇది ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి ఆదాయం 11 ఉండగా వ్యయం 5 ఉంది, రాజపూజ్యం 2 ఉండగా అవమానం 4 ఉంది. అంటే ఇక్కడ భాగాలు చూడండి. ఆదాయం 11 బ్రహ్మాండంగా పెరుగుతోంది, వ్యయము 5 పాళ్లే, అంటే దానిలో సగం కూడా లేదంటే మిగులు ఉంటుంది. ఈ రాజపూజ్య అవమానాలు అనేవి మన ప్రవర్తనలను బట్టే ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రవర్తన ఆలోచనని బట్టి ఏర్పడుతుంది. కాబట్టి ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, ప్రవర్తన జాగ్రత్తగా చేసుకోవాలి మనము. అలాగే ధనము బాగా వస్తోంది అన్నప్పుడు దానిని దాచిపెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఎక్కువగా ఖర్చు అవుతోంది అనుకున్నప్పుడు దానిని ఎక్కువగా నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి 5 ఆదాయం అవగా 14 వ్యయం అవుతోంది. బ్రహ్మాండమైనటువంటి వ్యయం ఉంది కాబట్టి వ్యయాన్ని పూర్తిగా నియంత్రించండి. అలాగే రాజపూజ్యం 5 ఉంటే అవమానం 4 ఉంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా మందికి అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదండి. అసలు దాని పేరే పరాభవ. కాబట్టి ఈ పరాభవము అంటే మనందరికీ తెలుసు, పరాజయము అనే అర్థం వస్తుంది, ఓటమి అనే అర్థం కూడా వస్తుంది. ఇలాంటివి కొద్దిగా ప్రతి మనిషికి ఈ సంవత్సరంలో ఎక్కడో ఒక చోట వీటి యొక్క ఫలితం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అలాగే కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఇక్కడ అవమానము ఎక్కువగానే ఉంది, వ్యయము ఎక్కువగానే ఉంది. అంటే మీరు ఇంకా సంపాదించాలి అనే అర్థము, మరింత జాగ్రత్తగా ఉండాలి అనే అర్థము. ఇలాగ మనం అర్థం తీసుకోవాలి తప్ప అమ్మో అని బెంబేలు పడకూడదు. ఇది చెప్పదగినటువంటి సూచన. సింహరాశి ఆదాయం 5, వ్యయం 5 సరి సమానంగా ఉంది, వచ్చింది చక్కగా ఖర్చు అయిపోతుంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం కూడా 7. మీకు ఎంతగా సత్కీర్తి కలుగుతోందో అంతగా అవమానం కూడా అదే స్థాయిలో ఉన్నది. కాబట్టి అన్ని విషయాలలోనూ కూడా ఏది పొంగిపోవద్దు, ఏది కుంగిపోవద్దు. ఏది ఇది సంపాదించేసామని ఆ సంతోషపడక్కర్లేదు, ఇది ఖర్చు అయిపోయింది అని దుఃఖపడక్కర్లేదు. ఎలా వస్తుందో అలాగే పోతుంది. కన్య రాశి ఈ రాశి వారికి 8 ఆదాయం అవుతూ ఉండగా వ్యయం 11 అవుతుంది. ఇక రాజపూజ్యం 3, అవమానం 3. దాదాపు అన్ని రాసుల వారికి కూడా వ్యయం ఎక్కువగానే ఉంది. ముందు చెప్పినట్టుగా పరాభవ నామ సంవత్సరం కాబట్టి పరాభవాలు, ఆటంకాలు, ఓటమిలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అని మనం ముందరే హెచ్చరిక చేసుకున్నాము. మన పంచాంగం అంత గొప్పది, జ్యోతిష శాస్త్రం అంత గొప్పది. ఆ ముందరగానే హెచ్చరిక చేస్తూ ఉంటుంది. బాగుంటే బాగుంది, సంతోషంగా ఉండండి అని చెప్తుంది. ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టయితే ఇబ్బందులు కలుగుతాయి,
జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తుంది. ఈ శాస్త్రానికి మనము ఎంతో వినయ విధేయతలు చూపించాల్సినటువంటి శాస్త్రం అన్నమాట ఇది. కాబట్టి ఈ రాసులన్నింట్లలో కూడా ఎక్కడ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనే దాని గురించి ఆలోచించకండి, జాగ్రత్తలు తీసుకునే వాటి గురించే ఎక్కువగా దృష్టి పెట్టండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. తులారాశి వారికి 5 ఆదాయం ఉండగా 14 వ్యయం ఉంది. అలాగే 6 రాజపూజ్యం ఉండగా 3 అవమానం ఉంది. వృశ్చిక రాశి వారికి 11 ఆదాయం ఉంది, 5 వ్యయం ఉంది. 2 రాజపూజ్యం ఉంటే 6 అవమానం ఉంది. ధనస్సు రాశి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, 5 రాజపూజ్యం, 6 పాళ్ళు అవమానం. మకర రాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము, 1 రాజపూజ్యము, 2 అవమానము. అలాగే కుంభరాశి వారికి 2 ఆదాయము, 8 వ్యయము, 4 రాజపూజ్యము, 2 అవమానము. ఇక మీనరాశి వారికి 14 ఆదాయం, చాలా అద్భుతంగా పెరిగిపోయింది ఆదాయం వీరికి. 11 వ్యయం, వచ్చిన దానిలో 3 వంతులు ఖర్చు అయిపోతుంది. అలాగే రాజపూజ్యం 7 భాగాలు ఉండగా అవమానం 2 భాగాలు మాత్రమే ఉంది. 1-2 రాసులు మటుకు చాలా సంతోషంగా ఉండొచ్చు. ఎందువల్ల అంటే ఆదాయం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్న కారణం చేత. ధనుసు రాశి వారికి 14 ఉంది, మీనరాశి వారికి 14 ఉంది. ఆదాయం బాగా వస్తుంది, మరి దానితో పాటు ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖర్చుల్ని నియంత్రించుకుంటే కొంచెం ఆదాయాన్ని రేపటి రోజు అన్న రోజుకి మిగుల్చుకోవచ్చు. అలాగే ఈ రాజపూజ్య అవమానాలు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటూ వీటిని కూడా నిరోధించుకోవాలి. అవమానాన్ని నిరోధించుకోవాలి తప్ప రాజపూజ్యాన్ని మనం ఏమి నిరోధించుకోకూడదు. మనని ప్రశంసించే వాళ్ళని మనం ఏం అనకండి అని చెప్పం కదా. కాబట్టి ప్రశంసించే వాళ్ళని ప్రశంసించనివ్వండి. మనని విమర్శించే వారు ఎవరైతే ఉంటారో వారిని మనము జాగ్రత్తగా నిరోధించుకుంటూ వెళ్ళినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి రాశి వారికి ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.